నేను హర్నాథ్ రెడ్డి, బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. గత 10-15 రోజుల నుంచి ప్రజలకు సమాచారం తెలిసిన ప్రకారం 7వ డివిజన్ కేశవనగర్లో వైన్స్ మాల్ట్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఆ వైన్స్ మాల్ట్ అనేది జన సాంద్రత గల కాలనీల చుట్టూ, అపార్ట్మెంట్స్ పక్కన, స్కూల్ సిద్ధార్థ స్కూల్ ముందు, హాస్పిటల్ ముందు, దాని దగ్గర పెట్రోల్ బంక్ ముందు పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ప్రజల ప్రాణాలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ ఇప్పటికే మనకు రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీనివల్ల జనాలు పెరిగి మనకు యాక్సిడెంట్ అవ్వడానికి కారణమవుతుంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు దానికి పర్మిషన్ ఉందా సార్ అని అడిగితే పర్మిషన్ లేదు, వస్తుంది అని చెప్పి పని ఆపుతా అని చెప్పిండు మనం. కానీ రాత్రి పని 50 మంది లేబర్తోని పని ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. దీన్ని ఆపకపోతే కాలనీ వాసులు, వార్డు ప్రజలందరం కలిసి ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి అసలు దానికి పర్మిషన్ ఉందా లేదా, ఉంటే ప్రజల ముందు పత్రికాముఖంగా పెట్టండి, లేదంటే ఆ నిర్మాణాన్ని తొలగించాలి. లేని ఏడల పెద్ద ఎత్తున ప్రజలతో ధర్నా చేయడం జరుగుతుంది. అవసరం అనుకుంటే పై అధికారులకు కూడా ఈ సమస్యను విన్నవించడం జరుగుతుంది. మా కొత్తగా ఏర్పడిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి చర్యలను కూకటి వేళ్లతోని తీసి వాటి మీద చర్యలు తీసుకుంటుండు. కాబట్టి ఎవరైనా ఇటువంటి చర్యలను మానుకోవాల్సిందిగా కోరుచున్నాము. మాల్ట్ అనేది ఏ వ్యక్తి పేరు చెప్పకుండా మనకు ప్రజల్లో సమాచారం తిరుగుతుంది. అది ఏందో బహిర్గతం చేయాలి. ఎవరున్నా కానీ ఈ వైన్స్ను ఇక్కడి నుంచి వెళ్ళి వేరే దగ్గర షిఫ్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దు. మనము ప్రజల కోసమే, మనము ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయినా కానీ, ప్రజాప్రతినిధి కానీ ప్రజల కోసమే మనం పాటుపడతాం. కాబట్టి ప్రజల కోసం మనం ఏదైనా ఏ పనైనా మంచి కోసం చేయాలి. చెడు కోసం చేసి అనవసరంగా ప్రజల ప్రాణాలతో చెలగాటాడుతని కోరుచున్నాం. వాట్సాప్ మెసేజ్ పెట్టినా, కంప్లైంట్ పెట్టినాము. పని ఆపాలని చెప్తే పని ఆగింది. దానికి పర్మిషన్ వచ్చాక స్టార్ట్ చేసుకోమని చెప్పినా పని ఆగిందని చెప్పిండు. కానీ రాత్రి గత 2 రోజుల నుంచి పని ఎక్కువ టైం తీసుకుని నిర్మించింది. రాత్రికి దాన్ని షెడ్ అనేది డెవలప్మెంట్ చేస్తుంది. దాన్ని కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ బాగా అవుతుంది. లిక్కర్ మార్ట్ వైన్స్ అనేది, లిక్కర్ మార్ట్ అనేది మొత్తం పొజిషన్కి వచ్చింది. వెనుక సిట్టింగ్ అని పెడుతుర్రు. కనీసం బోడుప్పల్ కాదు, హైదరాబాద్ లో కూడా లేదు, తెలంగాణలో కూడా లేదు ఇంత పెద్ద వైన్స్. ఒక 3000 గజాల్లో కడుతురంటే అర్థం చేసుకోండి మీరు, దాని మీద ఎన్ని లాభాలు ఉంటాయి ఏందని ప్రజలారా మీరే ఆలోచించండి. పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన ఎక్సైజ్ సిఐ గారికి, అలాగే మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారికి ప్రతి ఒక్కరి కంప్లైంట్ పెట్టారు. దాని మీద 2-3 రోజుల్లో అది మనకు బయటకు వస్తుంది. కాకపోతే మన లోకల్ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద నివారణ చర్యలు చేపడుతుందని మనకు పత్రికాముఖంగా చెప్పాలి. వారినైనా ఉపేక్షించలేదని మా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎవరైనా వదిలిపెట్టాం. అది బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ అయినా కానీ ఎవరు తప్పు చేస్తే ఊరుకునేది లేదని మా రేవంత్ రెడ్డి అన్నగారు చెప్పారు. మేము కూడా అలానే ఆయన ఫాలో అవుతుంటాము. కాబట్టి తక్షణమే ఈ కన్స్ట్రక్షన్ ను తొలగించవలసిందిగా కోరుచున్నాం. ఆపాలే, లేదంటే పర్మిషన్ ఉంటే అందరికి పత్రికాముఖంగా చూపియండి. మేము అది చూసినాక మేము దాని మీద మాట్లాడతాం. లేని పక్షంలో మేమే ప్రజలతోని మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. అవసరంగా ఉంటే మన నిర్మాణం దగ్గరకు వచ్చి కూడా ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం.